హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి పిల్ల మళ్ళీ ఎక్కడికి వచ్చేసింది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, రీసెంట్గా నేను ఒక ట్రిప్కి వెళ్ళాను. అక్కడ నేను ఒక అడ్వెంచర్ చేశాను అనమాట. అదే పారాగ్లైడింగ్. నేను అక్కడ ఏం చేశాను, ఎందుకంత భయపడ్డాను, ఇవన్నీ మీకు తెలియాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. वो ही डर लग रही है मुझे अब। वो आपके ऊपर है, वो आप रहने नहीं करोगे तो वो ही डर है फिर आपके लिए। इतना अच्छा रन करोगे तो रेडी होगा सर। मैं एक बार ट्राई करूंगी। ट्राई नहीं करना होगा। ट्राई के चक्कर में गिर गए फिर खुद ही देखो फिर गोली बन जाओगे। आगे जाए खड़ भी पा जाके ये देखो ये बोल पायलट नर्वस हो जाएगा, नहीं तो हाँ नर्वस हो जाएगा, वो उड़ा भी नहीं पाएगा फिर आपको। वो आप फिर देख लो, खुद नर्वस हो गया तो फिर गद्दे फटे। रेडियो चलो 1 2 3 नहीं करना आपने, सीधे बोल नहीं करना तो मैं करना है जबरदस्ती कोई नहीं समझ लो। नो 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 प्लीज 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 खुद ही भागोगे फिर। हाँ पक्का हाँ आपकी हेल्प कर रहे नहीं 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 मैं नहीं आ रहा हूं। नहीं भागेंगे ना फिर बाद में मेरे को मत बोलना, गिरेंगे तो ठीक है। అమ్మయ్య, ఫైనల్లీ చేసేసా. ఎందుకంత భయపడింది ఈ పిల్ల, పారాగ్లైడింగే కదా అని అనుకుంటున్నారా? లేదండి, దీనికి ఒక స్టోరీ ఉంది. ఏంటంటే మేమందరం ఫ్రెండ్స్ వెళ్ళాము. ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు నాకంటే ముందు నా ఇంకొక ఫ్రెండ్ చేసింది. ఫ్రెండ్ చేసినప్పుడు ఏమైందంటే తను సడన్గా పడిపోయింది. అయ్యో అదేంటి, ఎలా పడిపోయింది అని అనుకుంటున్నారా? అక్కడ ఇన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ప్రాపర్గా ఫస్ట్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదన్నమాట. ఏం చెప్పారు, రన్ చేయాలి, రన్ చేసిన తర్వాత ఫ్లై అవుతామని చెప్పారు. బట్ ఏంటి అని అంటే ల్యాండ్ స్పేస్ ఎండ్ అయిపోయిన తర్వాత కూడా మనం రన్ చేయాల్సి ఉంటుంది అని ఒక చిన్నది మాకు చెప్పలేదు. సో దానివల్ల తను ఏమైంది అని అంటే పడిపోయింది. థ్యాంక్ గాడ్ తనకి ఏమీ కాలేదు, షీ వాజ్ సేఫ్. బట్ అలా పడిపోయేసరికి మేమందరం కూడా ఎక్కడ పడతామో అని ప్రతి ఒక్కరికి భయం ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ కూడా అంతే భయపడ్డారు. దానికంటే నేను కొంచెం ఎక్స్ట్రా భయపడ్డాను. అండ్ ఈ పారాగ్లైడింగ్ సైట్ దగ్గరకు వస్తే ఇది బిర్ బిల్లింగ్ అనే ఒక ప్లేస్లో ఉంది. అండ్ ఇది ద ఇండియాస్ హైయెస్ట్ పారాగ్లైడింగ్ సైట్ అనమాట. 8,000 feet అబోవ్ ఫ్రమ్ ద సీ లెవెల్, ఇంకా 5,000 feet అబోవ్ ఫ్రమ్ ద గ్రౌండ్ లెవెల్ ఉంది. అందుకనే మేము ఇంత భయపడ్డాము. అండ్ అక్కడ నుంచి పడితే మనందరికీ తెలిసిందే కదా ఏమవుతుంది ఏంటి అని చెప్పేసి. బై గాడ్స్ గ్రేస్ ఎవరికీ ఏమవ్వలేదు, మేమందరం చాలా బాగున్నాము. ఇంకా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట, ఏంటి ఎలా ఉంటుంది ఆయన ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ చెప్తున్నారు. అంటున్నారు ఎక్కువ భయపడకండి, కొంచెం మీరు రన్ చేస్తే బాగుండిద్ది అని అంటున్నారు. ఆయన ఇంకా లాస్టెస్ట్ మౌంటైన్ ఇండియాలోది ఏంటి అన్నీ బాగా చెప్తున్నారు. మేము యాక్చువల్లీ చాలా ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం, ఫస్ట్ బ్యాచ్ మేమే వెళ్ళామన్నమాట. సో అందుకనే మేము కొంచెం హెసిటేట్ చేసినా కూడా, కొంచెం భయపడ్డా కూడా వాళ్ళు సపోర్ట్ ఇచ్చి వెళ్దాము పర్లేదు ఏం అవ్వదు అని చెప్పి సపోర్ట్ చేశారు. మీరు కూడా ఇన్ కేస్ పారాగ్లైడింగ్కి వెళ్ళాలి, మీ వీడియోస్ చాలా బాగుండాలి, లేకపోతే ఫొటోస్ చాలా బాగా రావాలి అని అనుకున్నారు అంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైంలో కానీ సన్సెట్ టైంలో కానీ వెళ్ళండి. మీకు చాలా మంచి వ్యూ దొరుకుతుంది. ఆ హైయెస్ట్ పాయింట్ నుంచి మీరు ఆ వ్యూ చూస్తుంటే చాలా అమేజింగ్ ఉంటుంది యాక్చువల్లీ.
నాకు ఎవరైతే పారాగ్లైడింగ్ చేయించారో ఆయన పేరు అశోక్. ఆయన ఇదే చెప్తున్నారు. ఏంటి అని అంటే అందరూ ఇలా భయపడతారు కానీ తర్వాత చాలా ఎంజాయ్ చేస్తారు అని చెప్పాడనమాట. ఈ అడ్వెంచర్ ఒక 15-20 మినిట్స్ ఉంటుంది. ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా స్టంట్స్ చేస్తాను నేను అని అంటే ఇట్లా రౌండ్గా స్టంట్స్ కూడా చేస్తారు. బట్ నేను అస్సలు చేయలేదండి. ఎందుకంటే నేను ఇది చేయడానికి ఎంత భయపడ్డాను. సో ఇంకా స్టంట్స్ అంటే సరే నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దాం కానీ ఇప్పుడైతే అస్సలు వద్దు అని అనుకున్నాను. సో దీని ఛార్జెస్ ఎంత ఛార్జ్ చేస్తారు, లేకపోతే ఫొటోస్ ఎలా, వీడియోస్ ఎలా, వీటన్నిటికీ సపరేట్గా ఛార్జెస్ ఉంటాయి. ఏదైతే స్టంట్ అని చెప్పానో దానికి కూడా సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కావాలంటే కింద కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.